జాగృతి జనం బాటతో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న కవిత రాజకీయంగా అడుగులను వేగవంతం చేశారా? ఏప్రిల్లో కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేసుకుంటున్నారా? ఆ లోపే స్థానిక ఎన్నికలు వస్తే మరో పార్టీ గుర్తుపై పోటీ చేసేందుకు సైతం సై అంటున్నారా? కుదిరితే పొత్తు, లేకపోతే డైరెక్టుగా ఆ పార్టీ గుర్తుపైనే పోటీకి సుముఖంగా ఉన్నారా? శరవేగంగా మారుతున్న ఈ పరిణామాలు కారు పార్టీలో గుబులు రేపుతున్నాయా? ఇంతకు ఆ పార్టీ ఏంటి, ఏమా కదా? వాజ్ ది స్టోరీ. జాగృతి జనం బాటతో రాష్ట్రంలో పర్యటిస్తున్న కవిత బీఆర్ఎస్ టార్గెట్గా ముందుకు వెళుతున్నారు. ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరికినా గులాబీ పార్టీపై పరోక్ష విమర్శలు చేస్తూ చెడుగుడు ఆడుకుంటున్నారు. ఇక ఆమె మాటలు చూస్తే ఖచ్చితంగా రాజకీయ పార్టీకి ఆమె సిద్ధంగానే ఉన్నారనే టాక్ నడుస్తోంది. తెలంగాణ జాగృతి పేరుతోనే ఆమె పార్టీ పెట్టడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జనంలో ఎక్కువగా నానినటువంటి ఆ పేరుతోనే వెళ్తేనే తనకు కలిసి వస్తుందని కూడా ఆమె భావిస్తున్నారట. బీఆర్ఎస్కు కౌంటర్గా జాగృతి నేతలు కొత్తగా ఆమె పలు పేర్లను సిఫార్సు చేసినట్లు కూడా సమాచారం అందుతోంది. తెలంగాణ బహుజన సమితి, తెలంగాణ బలహీన వర్గాల సమితి, తెలంగాణ బహుజనం లాంటి పేర్లను తెరపైకి తీసుకువచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. కానీ కవిత మాత్రం జాగృతి పేరు వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఫిబ్రవరి వరకు రాష్ట్రంలో పర్యటించి ఆ తర్వాతనే పార్టీని ఏర్పాటు చేయాలనే యోచనలో ఆమె ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం తేదీ ఏప్రిల్ 27. గులాబీ పార్టీకి కౌంటర్గా ఖచ్చితంగా అదే రోజు కొత్త పార్టీని ప్రారంభించే యోచనలో కవిత ఉన్నట్లు జాగృతి క్యాడర్ నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయట. ఎట్టి పరిస్థితుల్లో జాగృతి రాజకీయ పార్టీని అదే రోజు ప్రారంభించి బీఆర్ఎస్కు అసలైన ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకునేందుకు కవిత సిద్ధంగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. అలా అయితేనే జనంతో పాటుగా గులాబీ శ్రేణులు కూడా తనతో కలిసి వస్తారని కూడా ఆమె భావిస్తున్నారట. ఏప్రిల్ 27 అంటే ఇంకా చాలా టైం ఉంది. ఈలోపే స్థానిక ఎన్నికలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒకవేళ లోకల్ ఎలక్షన్స్ వస్తే ఏం చేయాలన్న దానిపై కవిత సమాలోచనలు చేస్తున్నట్లు చెబుతున్నారు. పార్టీ ఏర్పాటుకు ముందే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకే కవిత మొగ్గు చూపుతున్నారట. ఈ మేరకు అభ్యర్థులు కూడా దించేందుకు గట్టి ప్రిపరేషనే చేస్తున్నట్లు సమాచారం. లోకల్ ఎలక్షన్లో బీఆర్ఎస్ను ఓడించడమే ఏకైక లక్ష్యంగా ఈ ఎత్తుగడకు కవిత మొగ్గు చూపుతున్నట్లు అంచనా వేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లోనూ అదే వ్యూహాన్ని అమలు చేసే పనిలో ఉన్నారట ఆమె. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఇప్పటి వరకు కవిత మరొక పార్టీ గుర్తుపై పోటీ చేయడం తప్ప మరొక ప్రత్యామ్నాయం లేదు. అందుకే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ వైపు కవిత మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐడియాలజీతో ఆ పార్టీ ఆవిర్భవించింది. పైగా ఆ పార్టీ గుర్తు సింహం. మన రాష్ట్రంలో రెబల్స్కు ఆ పార్టీ గుర్తు కేరఫ్గా మారింది. ప్రధాన పార్టీ నుంచి అవకాశం రాని చాలా మంది నేతలు ఈ పార్టీ గుర్తుపైనే పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతారు. గతంలో బీఆర్ఎస్ తరఫున టికెట్ రాకపోవడంతో కోరకంటి చందర్ ఫార్వర్డ్ బ్లాక్ తరఫున పోటీ చేసి విజయకేతనం ఎగురవేశారు. ఆ ఎన్నికల్లో ఆయనకు సింహం గుర్తు బాగా కలిసి వచ్చింది. గతంలో శంషాబాద్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఒక బీఆర్ఎస్ నేత స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తన అభ్యర్థులు బరిలోకి దించారు. అందరికీ ఫార్వర్డ్ బ్లాక్ టికెట్లు ఇప్పించి గులాబీ పార్టీకి ముచ్చెమటలు పట్టించారు. ఆ పార్టీ వైపు చాలామంది మొగ్గు చూపించడానికి ఏకైక కారణం సింహం గుర్తు. అందుకే ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆ పార్టీ పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే కవిత కూడా తన అభ్యర్థులను ఫార్వర్డ్ బ్లాక్ తరఫున పోటీ చేయించే ఆలోచన జరుగుతోందని కూడా సమాచారం. ఫార్వర్డ్ బ్లాక్ తరఫున అభ్యర్థులు రంగంలోకి దించడమే కాకుండా ఆ పార్టీతో దోస్తీకి సైతం కవిత సిద్ధంగా ఉన్నారని టాక్. సింహం గుర్తున్న ఫార్వర్డ్ బ్లాక్తో ఫ్రెండ్షిప్ చేస్తే ఆ పాజిటివ్ వైబ్స్ తనకు కూడా కలిసి వస్తాయని కూడా ఆమె భావిస్తున్నారట. అందుకే ఆ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు ఫార్వర్డ్ బ్లాక్ నేతలతో మంతనాలు జరుపుతున్నట్లు టాక్. అన్నింటికీ మించి బీఆర్ఎస్ టార్గెట్గా జనంలోకి వెళుతున్న కవితకు సింహం తోడైతే రాజకీయాలు కలిసి వస్తుందని జ్యోతిష్యులు కూడా సలహా ఇస్తున్నట్టు తెలుస్తోంది. సెంటిమెంటు, జాతకాలు విశ్వసించే కవితకు సింహం గుర్తు పొలిటికల్గా కలిసి వస్తుందని జ్యోతిష్యులు, పండితులు కూడా చెప్పినట్లు సమాచారం. అందుకే సింహం గుర్తుతో దోస్తీని కొనసాగించాలని ఆమె అనుకుంటున్నారట.
ఇప్పటికే సింగరేణి కార్మిక సంఘ నాయకుడికి మధ్యవర్తిత్వంతో ఫార్వర్డ్ బ్లాక్ నేతలతో కవితతో భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. అటు సింహం గుర్తు పార్టీ కూడా కవితకు మెజార్టీ సీట్లు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. మరోవైపు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో కవిత దోస్తీకి సిద్ధమవుతున్నారనే వార్తలతో బీఆర్ఎస్లో గుబులు మొదలైందని టాక్ వినిపిస్తోంది. అదే గనక జరిగితే బీఆర్ఎస్ ఓట్లు చీలి భారీ నష్టం తప్పదనే ప్రచారం జరుగుతోంది. మరి నిజంగానే ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో కవిత అడుగులు వేస్తారా? అదే జరిగితే బీఆర్ఎస్కు ఎంత మేర నష్టం జరుగుతుంది అనేది వేచి చూడాలి మరి.